Hello students, ఇక్కడ ఏరియా ఆఫ్ ద రీజియన్ ఎన్క్లోజ్డ్ బై ద కర్వ్స్ y స్క్వేర్ ఈక్వల్ టు 4 టైమ్స్ x ప్లస్ 1 y స్క్వేర్ ఈక్వల్ టు 5 టైమ్స్ x మైనస్ 4. సో రెండు పారాబోలాస్ ఇచ్చి వాటి మధ్య ఎన్క్లోజ్ అయిన ఏరియా అని అడుగుతున్నారు. సో ఇలా రెండు పారాబోలాస్ ఇచ్చినప్పుడు లేదా ఒక పారాబోలా ఒక లైన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా షార్ట్ కట్తో చేస్తేనే ఎగ్జామ్లో చాలా టైమ్స్ ఏమవుతుందండి. సో ఇది ఒక షార్ట్ కట్ మోడల్. ఏంటంటే షార్ట్ కట్ ఇక్కడ రెండు కర్వ్స్ ఇలా ఇచ్చినప్పుడు x ఈక్వల్ టు ay స్క్వేర్ ప్లస్ by ప్లస్ c ఒక కర్వ్, రెండో కర్వ్ x ఈక్వల్ టు dy స్క్వేర్ ప్లస్ ey ప్లస్ f అని ఇచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఏరియా s ఈక్వల్ టు డెల్టా పవర్ 3/2 బై 6 టైమ్స్ డిఫరెన్స్ ఆఫ్ లీడింగ్ కోఫిషియంట్స్ స్క్వేర్ ఈ a మైనస్ d హోల్ స్క్వేర్. ఓకే, అయితే అక్కడ ఉన్న డెల్టా ఏమవుతుందంటే డెల్టా ఈజ్ డిస్క్రిమినెంట్ ఆఫ్ ఏ స్పెషల్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కూడా ఈజీ అనండి గుర్తుపెట్టుకోవడానికి, అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. డెల్టా ఈజ్ డిస్క్రిమినెంట్ ఆఫ్ ఒక కొత్త క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. అది ఎలా రాయాలంటే జస్ట్ ఈ కోఫిషియంట్స్ని సబ్ట్రాక్ట్ చేసి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రాయండి. a మైనస్ dy స్క్వేర్ ప్లస్ b మైనస్ ey ప్లస్ c మైనస్ f. అక్కడ ఇచ్చిన రెండు కర్వ్స్లోనే కోఫిషియంట్స్ని కరస్పాండింగ్గా సబ్ట్రాక్ట్ చేసి ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వేసుకుంటే ఆ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ డెల్టానే మనం ఇక్కడ ఈ షార్ట్ కట్ ఫార్ములాలో వాడాలి. సో ఇక్కడ ఇచ్చిన కర్వ్స్కి ఇది ఎస్ కనుక్కుందామండి. సో ఇచ్చిన కర్వ్స్ని ముందు అక్కడ ఈ స్టాండర్డ్ ఫార్మాట్లో రాసుకుందాం, ఎక్స్ ఈక్వల్ టు లాగా. సో ఈ ఫస్ట్ కర్వ్ని అలా రాసుకుంటే ఆ 4 నటు తీసుకెళ్ళి ఎక్స్ని ఏం రాయొచ్చు అంటే ఎక్స్ ఈజ్ వై స్క్వేర్ బై 4 మైనస్ 1 రాయొచ్చు ఈ ఫస్ట్ కర్వ్ని, ఫస్ట్ పారాబోలాని. సెకండ్ పారాబోలాని కూడా ఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే 5 నటు తీసుకెళ్తే డినామినేటర్లోకి వెళ్తుంది, ఇంకా -4 అటు వెళ్ళి +4 అవుతుంది. సో ఇక్కడ నుంచి ABCDEFలు ఏమవుతాయి అంటే ఏ వాల్యూ ఆ లీడింగ్ కోఫిషియంట్ 1/4, B ఈజ్ 0, వై టర్మ్ ఏమీ లేదు ఇక్కడ, అండ్ C ఈజ్ -1. DEFలు D ఈజ్ అగైన్ లీడింగ్ కోఫిషియంట్ హియర్ 1/5, E ఏం లేదు, వై టర్మ్ ఏం లేదు, సో E 0, ఇంకా F ఏమో +4. ఇప్పుడు డెల్టా ఇక్కడ నుంచి ఇక్కడ డెల్టా రాసుకోవాలి. ఆ డెల్టాకి ఎక్స్ప్రెషన్ రాసుకుంటే ఆ డెల్టా ఎక్స్ప్రెషన్ ఏమవుతుందంటే a మైనస్ dy స్క్వేర్ 1/4 మైనస్ 1/5 y స్క్వేర్ ప్లస్ b మైనస్ e 0 y ప్లస్ c మైనస్ f -1 -4. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి డెల్టా రాసుకుంటే ఆ డెల్టానే మనం అక్కడ ఫార్ములాలో వాడతాం. సో డెల్టా ఈజ్ b స్క్వేర్ మైనస్ 4ac, 4 ఇంటూ ఆ ఏ వాల్యూ ఇది, ఇంకా సి వాల్యూ ఏమో ఇది. ఫస్ట్ ఈ డెల్టాని సింప్లిఫై చేద్దాం. సో 0 -4 ఇంటూ ఇది 1/20 ప్లస్ 1/20 ఇంటూ -5. సో 20/20 1. సో అక్కడ పైన డెల్టా వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఇంకా కింద a మైనస్ డి హోల్ స్క్వేర్ డైరెక్ట్గా వేసేయచ్చు. సో ఎస్కి కావాల్సిన నంబర్స్ అన్నీ ఉన్నాయి మనకి. డెల్టా పవర్ 3/2 అంటే 1 పవర్ 3/2 బై 6 టైమ్స్ a మైనస్ డి 1/4 మైనస్ 1/5 హోల్ స్క్వేర్. సో 1/6 ఇంటూ ఇక్కడ 1/20 హోల్ స్క్వేర్, 20 హోల్ స్క్వేర్ పైకి వెళ్తుంది. సో 20 స్క్వేర్ బై 6 ఆర్ 400/6, ఒక 2 క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ, 200/3. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది 200/3, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ 4. అయితే బ్రీఫ్గా దీన్ని ఫార్మల్గా కూడా ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఫార్మల్గా అంటే మనం ప్రతి ఏరియాస్ ప్రాబ్లమ్ని చేసేది. ప్రతి ఏరియాస్ ప్రాబ్లమ్ని ఏం చేస్తాం, ఆ గ్రాఫ్లు వేసుకొని ఏరియాని షేడ్ చేసి దాన్ని ఒక డెఫినెట్ ఇంటిగ్రల్ లాగా ఎక్స్ప్రెస్ చేస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఆ రెండు పారాబోలాస్ ట్రేస్ చేసుకుంటే అక్కడ కర్వ్స్ నుంచి మనం ఏం చూడొచ్చు అంటే ఇదేమో ఈ పారాబోలాకి వర్టెక్స్ -1, 0 రైట్ ఫేసింగ్ పారాబోలా, ఇది కూడా రైట్ ఫేసింగ్ పారాబోలానా, ఎందుకంటే ఈ ముందున్న కోఫిషియంట్స్ రెండు పాజిటివ్ ఉంటాయి కాబట్టి. కొన్నిసార్లు ఒకటి రైట్ ఫేసింగ్ ఒకటి లెఫ్ట్ ఫేసింగ్ కూడా ఇస్తారు మన వెబ్సైట్లో. సో ఇది కూడా రైట్ ఫేసింగే, ఈసారి వర్టెక్స్ 4, 0. సో ఒక పారాబోలా ఇలా ఉంటుంది -1, 0 వర్టెక్స్, ఇంకొక పారాబోలా 4, 0 వర్టెక్స్ ఇలా ఉంటుంది. సో ఇవి రెండు మీట్ అయ్యే పాయింట్స్ కనుక్కోవాలండి, ఎందుకంటే లిమిట్స్లో అవే వస్తాయి డెఫినెట్ ఇంటిగ్రల్ వేసినప్పుడు. అయితే ముందు మనం ఏ రీజన్ అడుగుతున్నారో ఇక్కడ ఐడెంటిఫై చేస్తే ఈ రీజన్ అడుగుతున్నారు, ఏరియా ఎన్క్లోజ్డ్ బై దీస్ 2 పారాబోలాస్ అంటే బౌండ్ అయిన రీజన్, క్లోజ్డ్ రీజన్ వాటి మధ్య ఇదే ఉంది, మిగిలిందంతా ఓపెన్ రీజనే. సో ఈ ఏరియాని మనం మళ్ళీ అలాంగ్ y యాక్సిస్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది.
అలాంగ్ ఎక్స్ యాక్సిస్ కూడా ఆన్సర్ వస్తుంది. కానీ అలాంగ్ వై యాక్సిస్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను షేడ్ చేసిన రీజియన్ అంతా ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉంది. అయితే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ప్రాబ్లం అవుతుంది, అలా చెప్పలేం. ఆర్ ఇంకా వేరేగా అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంటిగ్రేట్ చేసి అందులో నుంచి మళ్ళీ ఈ కర్వ్ చేసేది తీసేయాలి. ఓకే, అంటే ఎక్స్ యాక్సిస్తో కొంచెం కాంప్లికేట్ అవుతుంది. వై యాక్సిస్తో అయితే ఒక సింగిల్ ఇంటిగ్రల్లో మొత్తం అంతా వస్తుంది. అయితే ఆ వై యాక్సిస్తో వేసినప్పుడు మనకి లిమిట్స్ కావాల్సి వస్తుంది. ఆ లిమిట్స్కి ఈ 2 పాయింట్స్ యొక్క వై కోఆర్డినేట్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 2 పాయింట్స్ మధ్య మొత్తం షేడెడ్ రీజన్ ఉంది మనం త్రూ వై యాక్సిస్ కనుక ఆ ఏరియాని చూస్తే. ఓకే, సో ఈ 2 పాయింట్స్ కావాలంటే అక్కడ ఇచ్చిన 2 కర్వ్స్ని సైమల్టేనియస్గా సాల్వ్ చేయాలి. 2 వై స్క్వేర్లే కాబట్టి ఆ రెండింటిని ఈక్వేట్ చేద్దాం. ఆ రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఆ 2 వై స్క్వేర్ని ఈక్వేట్ చేస్తే ఎక్స్ వాల్యూ 24 వస్తుంది. ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఏ కర్వ్లో పెట్టినా కానీ మనకు వై వాల్యూ వస్తుంది. వై వాల్యూ +or-10 వస్తుంది. అంటే కింద ఉన్న పాయింట్కి వై కోఆర్డినేట్ -10, పైన ఉన్న పాయింట్కి వై కోఆర్డినేట్ +10. సో ఈ పాయింట్స్ ఎలా యూస్ఫుల్ అవుతాయి అంటే ఇప్పుడు ఆ లిమిట్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో యూస్ఫుల్ అవుతాయి. -10 to 10 అలాంగ్ వై యాక్సిస్ తీసుకుంటున్నాం కాబట్టి మనం వై వాల్యూస్ని లిమిట్స్గా వేసుకోవాలి. -10 to 10 అలాంగ్ వై యాక్సిస్ తీసుకున్నప్పుడు ఇంటిగ్రల్ లోపల ఫంక్షన్ ఎలా ఇస్తామండి? రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. ఆల్వేస్ రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. అదే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఆల్వేస్ అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. సో ఇక్కడ రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. సో రైట్ కర్వ్ అది కూడా ఎక్స్లో వేసుకోవాలి. ఓకే, వాళ్ళు అక్కడ ఇచ్చింది వై స్క్వేర్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఎక్స్లోకి మార్చుకుంటే ఇదేమవుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ వేసాం కదా ఇందాక మెథడ్లో, ఎక్స్ ఈక్వల్ టు y²/4 - 1 y²/5 + 4. ఇందులో ఈ కిందది రైట్ కర్వ్, పైది లెఫ్ట్ కర్వ్. సో రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్కి y²/5 + 4 మైనస్ y²/4 - 1 dy, x in terms of y dy. ఓకే, సో ఈ ఇంటిగ్రల్ని క్యాలిక్యులేట్ చేసినా డెఫినెట్గా మనకి ముందు వచ్చిన ఆన్సరే వస్తుందండి, 200/3. సో దిస్ ఈస్ ద ఫార్మల్ మెథడ్. కొన్ని కేసెస్లో ఈ ఫార్మల్ మెథడే ఉంటుంది. కానీ ఇలా 2 పారాబోలాస్ లేదా ఒక పారాబోలా ఒక లైన్ ఇచ్చినా కానీ షార్ట్ కట్ మెథడ్ ఉంది. షార్ట్ కట్ మెథడ్లో చేస్తేనే ఎగ్జామ్లో ఈజీగా అవుతుంది ప్రాబ్లం విత్ ఇన్ టైంలో. అండ్ డెఫినెట్ ఇంటిగ్రల్ ఫుల్ చాప్టర్ PYQs ఈ పైన టాప్లో అటాచ్ చేయబడి ఉన్నాయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ TGF సెట్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.